విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే దారి తప్పుతున్నారు. విద్యార్థుల పాలిట కర్కోటకుల్లా మారిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే చితకబాదుతున్నారు. భోజనం బాగా లేదు సార్ అని అడిగినందుకు ఓ సార్కు పట్టరాని కోపం వచ్చింది. నన్నే అడుగుతావా అంటూ ఆ మాస్టారు బెత్తంతో రెచ్చిపోయాడు. విద్యార్థులపై పట్టరాని కోపంతో దాడి చేశాడు. కొట్టద్దు సార్ అని ఆ విద్యార్థులు ప్రాధేయపడ్డా వినిపించుకోలేదు. కనీసం కనికరం చూపలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 20 నిమిషాలు ఇద్దరు విద్యార్థులను చితకబాదేశాడు. దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థికి ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలతో పడిపోయాడు. దీంతో ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటన జీకే వీధి మండలం దారకొండ హై స్కూల్లో జరిగింది. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులపై కర్కశంగా చితకబాదిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, అల్లూరు జిల్లా దారకొండలో జరిగినటువంటి విద్యార్థులను చితకబాదిన ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించింది. ఏదైతే పాఠశాలకు సంబంధించి హెచ్ఎం అత్యంత కర్కశంగా వ్యవహరించి ఇద్దరు విద్యార్థులను సాగు దెబ్బలు కుట్టిన వ్యవహారం మీద విచారణ జరపడానికి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు ఇప్పటికే దానికి సంబంధించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. దీంతో ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ దానికి సంబంధించి ఘటనకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అటు ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి ఇతర విద్యార్థుల నుంచి పూర్తి స్థాయిలో కూడా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఏదైతే స్కూల్లో భోజనం పెడుతున్న సమయంలో నాశరకంగా ఉన్నటువంటి భోజనం పెట్టడం పట్ల ఇద్దరు విద్యార్థులు ప్రభుదాస్ అదేవిధంగా విజయ్ కుమార్ అనే ఇద్దరు విద్యార్థులు 9, 8 తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి కూడా ఆహారంలో నాశరకంగా ఉంది, కొంత స్మెల్ వస్తున్నట్టుగా ఉందని చెప్పి కూడా హెచ్ఎం నిలదీయడం జరిగింది. దీంతో నన్నే ప్రశ్నిస్తారు అంటూ కూడా హెచ్ఎం తీవ్ర కోపోద్రిక్తులై దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరు విద్యార్థులను చితకబాదినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇద్దరు విద్యార్థులు తట్టుకోలేక దానికి సంబంధించి ఒక విద్యార్థికి ఫిట్స్ కూడా అక్కడికక్కడ రావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అవసరమైతే విశాఖపట్నం ఆసుపత్రికి కూడా తీసుకొచ్చి చికిత్స అందించడానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. బలరాం, థ్యాంక్ యూ విక్రమ్. This is